నమస్కారం. ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల్లోని లోపాల సర్దుబాటు కోసమే పెన్ డౌన్ కార్యక్రమం అని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన లేఖర్ల పెన్ డౌన్ ఉద్యమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు చాలామంది నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల 2.0లోని ఓటీపీ విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రజానుకూలంగా చట్టాలు తీసుకురావాలని సుబ్బారావు కోరారు. సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2.0లో ప్రవేశపెట్టిన ఓటీపీ వగైరా విధానాలని ఉన్న ఇబ్బందుల్ని తొలగించమని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్స్, అట్లానే డిటిపి ఆపరేటర్సు, వాలంటీర్సు అందరూ కూడా ఈ 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమంలో చేపట్టాం. ఈరోజు రేపు అంటే శుక్రవారం, శనివారం పెన్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సంఘం తాడేపల్లిగూడెం అధ్యక్షులు పెదగాడి సూర్యం, కార్యదర్శి తాడేపల్లి ధనరాజు, సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అంతుచిక్కని వ్యాధితో మృతి చెందుతున్న పశువులను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. పశువుల మరణాల కారణాలను తెలుసుకుని ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యంగా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో గేదెలు చనిపోయినప్పటికీ కారణాలు తెలియక పోషకులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నట్లు ముప్పడి వివరించారు. పశు వైద్య బృందాలు నమూనాలను సేకరించి ఎన్నో రోజులైనప్పటికీ ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదన్నారు. సంబంధిత శాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తాళపూడి మండలం పెద్దేము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దాంతో లోకల్ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కూడా తీసుకొచ్చి అక్కడ ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి వాటర్ ప్రాబ్లం వల్ల ఇతర ప్రాబ్లమ్స్ అనేటువంటి దాని మీద కూడా వాటర్ లైన్ టెస్టింగ్ జరిపి కూడా అన్ని కూడా చేశారు అధ్యక్ష. కానీ అది ఎందుచేత పశువులు అట్లా చనిపోతుంది తెలియదు. ఎక్కువగా గేదెలకి వ్యాధి సోకింది అధ్యక్ష. ఒక వింత వ్యాధిగా ఉండేది, మాకు అర్థం కావట్లేదు అని చెప్పని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ ప్రాబ్లం ఉంది. దాంతో వాళ్ళ అక్కడ చాలా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి అది మరి ప్రభుత్వం దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న గేదెలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. దాని మీద చనిపోయినటువంటి గేదెలను కూడా పోస్ట్ మార్టం కూడా పంపించి దాని మీద ఏ విధంగా జరుగుతుందో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా అధికారులు తెలియజేసినప్పుడు నిన్న ఒక గేదె చనిపోతే దాని మీద కూడా పోస్ట్ మార్టం కూడా పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. కాబట్టి అసలే పశువులు పెంచేటువంటి రైతులందరూ కూడా దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పని తగ్గించేస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాధులు రావడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులతో అవసరం మీద దాన్ని అక్కడ పంపించి దాన్ని 8% గేదెలు ఎక్కువ చనిపోతూ ఉన్నాయి ఏంటనేటువంటి దాని మీద దృష్టి పెట్టి దాన్ని నివారించాలని చెప్పని తమ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, ఇందాక సభ్యులు చెప్పినట్టుగానే మా నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ, డాక్టర్స్ కొరత కానీ, సిబ్బంది కొరత కానీ అధికంగా ఉందని చెప్పా. సాధ్యమైన తొందరగా అట్లా పోస్టులు భర్తీ చేసినట్లయితే కనుక రైతులకి, మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పశుపోషణకు సంబంధించిన వారికి తగినటువంటి జాగ్రత్తలు మేలు చేయడం కోసం ఉపయోగపడదు. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన మీ ద్వారా మంత్రి గారు. క్రమశిక్షణ తదితర కేసులు కారణంగా సస్పెండ్ అయిన ఉద్యోగులపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉద్యోగుల గ్రీవెన్స్లో కలెక్టర్ ఫిర్యాదులు తీసుకుని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు కలిగించే కేసుల్లో ప్రధాన శిక్షలు, తక్కువ ప్రాముఖ్యత గల కేసుల్లో చిన్న శిక్షలు విధించాలని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులకు జీవన భత్యం అందటం లేదని కొందరు చేసిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నెల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి గ్రీవెన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సస్పెండ్ అయిన వాళ్ళందరూ వస్తాము. సో వాళ్ళు చేసిన పనికి అప్రాప్రియేట్ పనిష్మెంట్
ఇచ్చేయడం బెటర్. పెద్ద తప్పు చేస్తే మేజర్ పెనాల్టీ, చిన్న తప్పు చేస్తే మైనర్ పెనాల్టీ. ఒక్కోసారి సర్కమ్స్టాన్సెస్ ఏదైనా అయి ఉంటే సెన్షన్, అలా ఏదో ఒక డెసిషన్ తీసుకుని అదే బయట ఎంప్లాయీస్ మన ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించి అట్లా రకరకాల తప్పులు చేస్తుంటే ఆబ్వియస్లీ మేజర్ ఇంక్రిమెంట్, మైనర్ ఇంక్రిమెంట్, లేదంటే ఇంక్రిమెంట్స్ క్యూములేటివ్ ఎఫెక్ట్, లేదంటే అవసరమైతే డిస్మిసల్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, ఇవన్నీ చేసేది. అట్లాంటి వాళ్ళు ఉంటారు. పెద్ద తప్పులు చేయకుండా మనము కొన్ని రొటీన్ గా తీసుకునేవి 2 రకాలు ఉంటాయి. సో ఒకసారి మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు we see that enquiries are completed. సో అలా ఎంక్వైరీస్ గాల్లో ఉండడం వల్ల, సస్పెన్షన్స్ అలా గాల్లో ఉండడం వల్ల ఇటు రాదు అటు రాదు అలా హ్యాంగ్ అయి ఉంటారు ఎంప్లాయీస్. ఏదో ఒకటి వెర్డిక్ట్ అయితే పాస్ చేశారు చేసిన మిస్టేక్ బట్టి. మిస్టేక్ ఉంటే ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, డ్వామా ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ నాగమల్లేశ్వరరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టులోని ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి, చేకూరి గంధం సునీతతో జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ తెలిపారు. ఈ నెల 22 నుండి దసరా ఉత్సవాలు మొదలై అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు కుంకుమార్చనలు జరుగుతాయని, రోజుకో అవతార రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామని, రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని అన్నారు. నవరాత్రుల్లో భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని దివ్యాశీస్సులు, అనుగ్రహం పొందాలన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ, దీనిలో భాగంగానే ప్రతి నెల 3వ శుక్రవారం సిబ్బందితో నేరుగా సమావేశమవుతున్నామన్నారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి. భీమవరంలో ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. సీఎం చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణలకు చేకూరుతున్న మంచి ఫలితాలు అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త తాపి ధర్మారావు జయంతి వేడుకలు. ఏకేటీపీ హైస్కూల్లో నివాళులు అర్పించిన హెచ్ఎం రామకృష్ణ. తణుకు మండలం తేతలి గ్రామంలో నిర్వహించిన ఉచిత దంత నేత్ర వైద్య శిబిరాలు. తేతలి, ఇందుకూరుల ఔదార్యానికి అభినందనలు. పెంటపాడు మండలంలో విస్తృతంగా చేపట్టిన సామాజిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం. రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ అధికారి రవికుమార్. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ఉద్యమం. ఆధ్వర్యం వహించిన సంఘ గౌరవ అధ్యక్షులు సుబ్బారావు. కొవ్వూరు నియోజకవర్గంలో పశువుల మరణ కారణాలను వెలికి తీయాలి. శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో వైభవంగా నిర్వహించనున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రకటించిన ఆలయ అధ్యక్షులు వెలిగట్ల. సమాజ భద్రత కోసం కృషి చేస్తున్న పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకున్న ఏలూరులో స్పష్టం చేసిన ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.